పిల్లలు అందరూ వచ్చేసాక ఈరోజు మీకు మరో కొత్త నీతిగా చెప్పాలనుకున్నాను. అదేంటంటే కండబలంతో పాటు బుద్ధిబలం కూడా తోడవుతే జీవితం హాయిగా సాగిపోతుందని. అదేంటంటే ఒక ఊరు చాలా అందమైన ఊరు. అది సెలయేరు, పర్వతాలు, అందమైన పూల చెట్లు, పండ్ల చెట్లు, పంట పొలాలు, పచ్చ రైతులు వచ్చే ఊరంతా పచ్చగా కళకళలాడిపోయేవి. కొన్ని రోజులు అట్లా నడిచిన తర్వాత వర్షాకాలం వర్షాలు పడక బాగా కరువు వచ్చేసింది. ఆ ఊరికి కరువు వచ్చేసి పంటలు లేక బాగా ఊరి వాళ్ళంతా బాధపడుతున్నారు. అప్పుడు ఒక రైతు కూడా కష్టతరంగా ఇట్లా గడవడానికి కష్టంగా ఉండి ఏదో విధంగా డబ్బు సంపాదించుకోవాలని చెప్పి ఒక సావుకారు దగ్గరికి వెళ్ళాడు. అతను నాకేమైనా పని చెప్పండి, మాకు భోజనానికి కష్టతరంగా ఉంది, మాకు ఏదైనా పని చెప్పండి, మాకు కష్టతరంగా ఉంది, భోజనాన్ని గడవడమే లేదు అని అడుగుతాడు. అతను ఏం చెప్తాడంటే, నువ్వు కష్టపడి బాగా పనిచేస్తే, నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే అంత డబ్బు నీకు ఇస్తాను, చేస్తావా అంటాడు. సరే చేస్తానంటాడు. ఆ రోజు పని దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలి అని అడిగితే, మొదల చెట్లు చాలా ఉన్నాయి, వాటిని నరికేయాలి, వస్తావా అంటాడు. సరే వస్తా అంటాడు. మొదటి రోజు సంతోషంగా పని దొరికింది కదా అని సంతోషంగా వెళ్తాడు సావుకారు దగ్గరికి. అతను మా పొలం తీసుకుపోయి నేను చూపిస్తాను, అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టాలి, నీకు రోజు ఎన్ని చెట్లు శాతం అయితే అన్ని చెట్లు కొట్టమని చెప్తాడు. ఎన్ని చెట్లు కొడితే అంత దగ్గర పొలం ఇస్తానని చెప్తాడు, డబ్బులు ఇస్తానని. సరే అని చెప్పి మొదటి రోజు సంతోషంతో ఒకటే రోజు 10 చెట్లు కొట్టేయగలుగుతాడు. ఆ 10 చెట్లు కొట్టేసిన తర్వాత ఆ 10 రోజులు ఆ మొదటి రోజు దానికి ఎంత డబ్బు ఇవ్వాలో అంత ఇస్తాడు సావుకారు. తెల్లవారి రోజు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి చెట్లు కలపడం మొదలు పెడతాడు. ఆ రోజు కొంచెం నీరసంగా ఉండి 8 చెట్లు మాత్రమే కొడతాడు. దాని దగ్గర పొలం సావుకారు ఇచ్చేస్తాడు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో 6 చెట్లు మాత్రమే కొడతాడు. ఆ రోజు ఇంకా రోజుకు నీరసపడి ఒక రోజు 4 చెట్లు, ఒక రోజు 2 చెట్లు అట్టే కొట్టి అతను డబ్బు సంపాదన తగ్గిపోతుంది. డబ్బు సంపాదన తగ్గేసరికి ఇంట్లో గడవడం కష్టమయ్యేసరికి అతను నాకేదో ఆరోగ్యం మంచిగా లేదు, అందుకోసము నేను ఇలా అయిపోతున్నాను, రోజు నిరసించిపోతున్నాను, అందుకనే నేను ఈ పని వదిలేసుకుంటాను, నేను ఈ పని చేయలేను, నేను వేరే పని చూసుకుంటాను అని చెప్తాడు సావుకారుతో. అలా కాదు, నువ్వు కొట్టే గొడ్డలు ఎలా ఉందో తీసుకురా, ఆ గొడ్డలు నేను ఒకసారి చూస్తాను అంటాడు సావుకారు. సరే అని చెప్పి ఆ రైతు గొడ్డలు తీసుకొని చూపించేసరికి అది పదును లేకుండా చాలా మొద్దుబారి ఉంటుంది. అది నా గొడ్డలు చూసి అతను చెప్తాడు, కండబలమే ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి, నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు సరే కానీ నువ్వు కొట్టే గొడ్డలు ఎలా ఉందో నువ్వు చూసుకోలేదు, ఆ గొడ్డలి చాలా మొద్దుబారిపోయింది, దాన్ని పదును పెడితే నువ్వు ఇంతకు 2 చెట్లు కొట్టగలవు, అంతకంటే మంచిగా పని చేసుకోగలవు, నీకు ఇంత ఆలోచన లేక ఇలా 2 రోజులు కష్టపడిపోయావు కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను, డబ్బులు ఇస్తాను, ఆ గొడ్డలి పదును పెట్టుకొని తర్వాత మంచి పని చేసుకోమని బతుకమని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి రైతు వెళ్తాడు. నీతి కథ ఏమిటి అంటే, దీంట్లో నీతి కండబలానికి తోడు బుద్ధిబలం కూడా ఉంటేనే జీవితాలు సుఖంగా సాగుతాయనేది నీతి.